కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో దసరా శరన్నవరాత్రుల చివరి రోజు విజయదశమి సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి కరకుదురు గ్రామంలో ఉన్న శ్రీ దుర్గాదేవికి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ ఎండ్రు వెంకట సుబ్బారావు చౌదరి ఆధ్వర్యంలో చీర, సారె, పసుపు, కుంకుమ, గాజులు దుర్గాదేవి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తోటకూర శ్రీను ఉండ్రు సత్యనారాయణ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ ఎండ్రు వెంకట సుబ్బారావు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శరన్నవరాత్రుల్లో భాగంగా చివరి రోజున విజయదశమికి గ్రామంలో ఉన్న సుమారు 600 మందితో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా దుర్గాదేవికి చీర, సారె, పసుపు, కుంకుమ, గాజులు అమ్మవారికి సమర్పించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అదేవిధంగా సుమారు 5,000 మందికి భారీ అన్న సమారాధన చేయడం జరిగిందన్నారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతుందని, చుట్టుప్రక్కల గ్రామస్తులు వచ్చి ఈ అమ్మవారి సంబరం కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి ఏమైనా కోరికలు కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న సేవాక్రియ ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణకు, గ్రామ నాయకులకు, గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని, అలాగే మీడియా పరంగా మా కరకుదురు గ్రామానికి ఎంతో సపోర్ట్ చేస్తున్న పెదపొడి మండలం TV7 ఛానల్ రిపోర్టర్ రవిని ఈ రోజు సన్మానించుకోవడం జరిగిందని, ఇంకా వీడియో పరంగా ముందు TV7 ఛానల్ తరపున తమకు ఇంకా ఎంతో సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నామని అన్నారు. ఆ దుర్గాదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని తోటకూర శ్రీను ఉండ్రు సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాదేవి ఆలయ కమిటీ చైర్మన్ తోటకూర శ్రీను, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ ఎండ్రు వెంకట సుబ్బారావు, గ్రామ సర్పంచ్ ఉండ్రు చంద్రకళ, గ్రామ మాజీ సర్పంచ్ సింగినేడి దత్తుడు, పెద్దడ DC చైర్మన్ సానా శ్రీను, గ్రామ ఉప సర్పంచ్ పాటంశెట్టి త్రిమూర్తులు, తలాటం మురళీకృష్ణ, సానా రాంబాబు, కరెడ్ల వెంకన్నబాబు, అడబల బుజ్జి, పెద్దిరెడ్డి సాయిబాబు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై గాయత్రి, జై గాయత్రి, జై త్రిపుర, జై త్రిపుర, జై త్రిపుర, జై రాజేశ్వరి, జై
విలేకరుగా నిర్వర్తిస్తూ గచ్చవరపు రవి మన ఊర్లో విషయాలన్నీ జరుగుతుంది. మా వేణుగోపాల స్వామి అసలు మా మామయ్య గారు వేణుగోపాల గారు వచ్చారు. అలాగే చక్రపాణి గారు అది కలిసి చంద్రుడు ఉంటాడు, అలాగే అమ్మవారికి నుదురు ఉంటుంది. ఏంటి ఇది అష్టమి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనకి చంద్రుడికి మాతా మహాలక్ష్మికి జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా. ముందుగా మనకి అడవాల సురేష్ కొబ్బరికాయ కొట్టుకుని వాళ్ళ రోజు అమ్మ లేచి ఇంటికి వెళ్ళింది. కానీ అందరూ ఈవిడికి పిచ్చి పెట్టి రోజు మా అందరం కూడా ఇక్కడ ఆడగారు పైకి రావాలండి. అలాగే మన గుడి నిర్మాణం పునాది నుంచి కూడా మనకు ఎంతో సూపర్గా ఉన్నది. 17 బాబులు గారు సేవ నా ఈ అభివృద్ధి ఏదైతే ఉందో అదంతా కూడా అమ్మవారి దయ వల్ల జరిగింది. అలాగే మా గోపాల స్వామి దేవుళ్ళు అర్చన చేసుకోవడానికి మేము పుట్టాము. మాకు ఈ జన్మ వచ్చినందుకు చాలా ధన్యంగా ఫీల్ అవుతున్నాం. ప్రజలకి కూడా అలాగే ఇంకొకటి ముఖ్యంగా ఏ పనైనా జరగాలి అంటే ఒక దేవాలయం నడవాలంటే కమిటీ ఉండాలి. అమ్మవారికి అర్చన జరగాలంటే అర్చకులు ఉండాలి. అలాగే కార్యక్రమం సజావుగా ఓం శ్రీ దుర్గాయ నమః, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి దేవి నమ. మన గ్రామంలో దుర్గాదేవి ఆలయం వెలసినాటి నుంచి కూడా దసరా మహోత్సవాలు మన గ్రామం ప్రజలందరూ కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా గత 5 సంవత్సరాలుగా మన అమ్మవారి సోదరుడైనటువంటి వేణుగోపాల స్వామి, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం నుండి సారిని తీసుకుని వెళ్ళే ఒక కార్యక్రమాన్ని కొత్తగా మన చైర్మన్ అయినటువంటి ఎండ్రు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గత 5 సంవత్సరాలుగా జరుగుతుంది. అయితే దసరా రాటముహూర్తం నుండి అన్ని కార్యక్రమాలు కూడా కమిటీ వారు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. అందులో మొదటి రోజునటువంటి పాడ్యం రోజు మహాలక్ష్మి బాలత్రిపుర సుందరి అవతారంతో మొదలుపెట్టి దసరా 9 రోజులు 10 అవతారాల్లోని కూడా అమ్మవారిని ఆయా రోజుల్లో ఆయా అవతారాల్లో ఆయా దేవతామూర్తుల అవతారాల్లో మనకు చూపించి అక్కడ అర్చకులు మన శేషబాబు గారి ఆధ్వర్యంలో కుంకుమార్చనలు జరుగుతూ ఉండటం చూస్తున్నాం మనం. అందులో భాగంగా దసరా రోజు వేణుగోపాల స్వామి గుడి నుండి సారే తీసుకెళ్లే మహోత్సవాన్ని మనం గత 5 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. అయితే దసరా రోజు సత్యదుర్గ గుడి వద్ద సత్య విజయదుర్గ గుడి దగ్గర, అదేవిధంగా కనకదుర్గ గుడి దగ్గర కూడా ఇద్దరు అమ్మవార్లకి కూడా సారెని అందజేయడం జరుగుతుంది. ఓం శక్తి. ఈరోజు మన కరకుదురు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి గారి దేవస్థానం నుంచి ఉదయం 7 గంటల 30 నిమిషాలకి వెంకట సుబ్బారావు గారు,
వారు తనయుడు వెండి వీరస్వామి గారు దంపతులచే ఇక్కడికి సారి తీసుకురావడం జరిగిందండి. అలాగే మన కరకూతురు గ్రామ సర్పంచ్ ఉండ్రు చంద్రకళ సత్యనారాయణమూర్తి గారు, అలాగే మాజీ సర్పంచ్ దొత్తుడు గారు, పెద్దడ డిసిసి చైర్మన్ సానా శ్రీనివాసు గారు, అలాగే వారాహి టెస్ట్ సభ్యులు పాటించేటి కాశీరాణి గారు, అలాగే తలాటం మన సేవా గ్రీన్ టెస్ట్ అధినేత తలాటం మురళీకృష్ణ గారు, పాటించేటి తిరుమతులు గారు, కరేట్ల వెంకన్న బాబు గారు, నాయకులు మాజీ సర్పంచ్ ఆనా రాంబాబు గారు అందరూ కూడా ఈసారి తేవటంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. ఈ రోజు రంగరంగ వైభవంగా ఒక 600 మందితో వేణుగోపాల గుడి నుంచి ఊరేగింపుగా మన దుర్గాదేవికి సారు చీర గాజులు పసుపు కుంకుమ అన్ని తెచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగిందండి. పెద్దల సమక్షంలో అమ్మవారికి సమర్పించారండి. ఈ రోజు ఉదయం ఈ కార్యక్రమం చాలా గొప్పగా భక్తులందరూ సపోర్ట్ చేసి చాలా గొప్పగా నిర్వహించడం జరిగిందండి భక్తుల సమక్షంలోని. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ రూరల్ వాకల్పూడి పంచాయతీ పరిధిలో ప్రత్యేక స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. తూర్పుగోదావరి జిల్లా పందలపాక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి SGF క్రీడా పోటీలకు 5 విద్యార్థులు ఎంపిక. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడంపై అభినందించిన ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి. కాకినాడ జిల్లా పెదపూడి మండలం కరకుదురులో ఘనంగా ముగిసిన దసరా శరన్నవరాత్రులు. చివరి రోజున అమ్మవారికి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి కరకుదురు శ్రీ దుర్గాదేవికి చీర, సారె, పసుపు, కుంకుమ, గాజులు సమర్పణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.